పరిపాలన చేత కాదు నాకనే ఒక పార్ట్నర్ పొలిటికల్ పార్టీ. ఎందుకు వచ్చారు మీరు పరిపాలన చేత కాకపోతే? మీకు అసలు ఈ రాజకీయాలతో సంబంధం ఏంటి? తీసుకోండి సినిమాలు. ఆ ముఖ్యమంత్రిని ఈ ముఖ్యమంత్రిని పొగిడితే మీకు రేట్లు పెరిగిపోతాయి, సినిమా హాలు దొరుకుతాయి, మీకు కావాల్సినటువంటి డబ్బు వస్తుంది, ఏమైనా చేసుకోండి. నాకు పరిపాలన చేత కాదని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కోసమే నేను వచ్చాను అని ఒక సంకేతాన్ని పంపుతున్నటువంటి జనసేన నాయకులు. ఈరోజు మీరు ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం విచిత్రంగా కనబడుతున్నది. ఆల్ ఫెయిల్యూర్స్. నేను మీ దృష్టికి 14 నెలల కాలంలో ఎందుకు చెప్తున్నానంటే, నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వచ్చిందట. ఈరోజు ఈ సామెత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి నిజం తెలుసుకున్న ప్రజలు వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేసే లోపలే కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి, కొన్ని లక్షల పాంప్లెట్లు వచ్చేసాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాలు విధ్వంసమే జరిగిందట. విధ్వంసమే జరిగితే 2,75,000 కోట్ల రూపాయల సంక్షేమం పేరుతోటి ఎవడికి వెళ్ళాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి కదిలితే ఈ 2,75,000 కోట్ల రూపాయలు తీసుకున్న లబ్ధిదారులే కదా. ఆయన వెనకాల నీ పరిపాలన మళ్ళా మాకు కావాలి, మేము పొరపాటుపడ్డాం, అబద్ధాలన్నీ కూడా సూపర్ 6, 7 లేకపోతే అదనంగా చెప్పినటువంటి అబద్ధాలను కూడా నమ్మే మోసపోయాం అని వెనకబడుతున్న ప్రజలకి సమాధానం మీరు చెప్పలేక అబద్ధాలని వండి వారించే క్రమంలో మీరు చేస్తున్నటువంటి విష ప్రయోగంలో భాగంగా 3,000 మంది చనిపోయారని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడుతూ. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయం మీ పార్టీలు వేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు. అయినంత మాత్రాన బూతుల ప్రయోగంలోకి వస్తే, బూతుల్లో పుట్టినప్పటి నుంచే పిహెచ్డి తీసుకున్న బ్యాచ్లు మేమందరం కూడా. మాకు రాని బూత్ ఉంటే ఉండదు. మీరు కొత్తగా నేర్చుకొని మాట్లాడాలి, లేకపోతే కొద్దిగా మాట్లాడాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రాక్టికాలిటీ, బూతుల్లో మీ అందరికన్నా మేము ఉంటాం, కానీ మేము ఎప్పుడు కూడా బూత్ వాడం. ఎందుకంటే ఇట్ ద క్వశ్చన్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఆర్ ది పొలిటికల్ పార్టీ క్యారెక్టర్. ఎందుకు మీరు అంతలోనూ బూతుల్లోకి వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గం పరిపాలన వల్ల 3,000 మంది రాష్ట్రంలో చనిపోయారా? 2014 నుంచి 2019 దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కను నేను మీకు ఈరోజు పత్రికాముఖంగా నేను చెప్తున్నాను. 2017లో దాదాపు కేంద్ర హోంశాఖ వెల్లడించినటువంటి ఒక నివేదికలో 2017, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వమే. అప్పటికి గెలిపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ డిఫర్ అయి బయటికి పోయి ఉండొచ్చు. 2017లో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 183 మంది లిక్కర్ తోటి చనిపోయారు, స్పూరియస్ లిక్కర్ తోటి. 2019 నాటికి ఆ మృతుల సంఖ్య ఇంకొక 27 తగ్గింది. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న దానికన్నా 27 తగ్గింది. 2020 నాటికి ఇంకా 18 తగ్గింది. ఇది అఫీషియల్ డేటా. ఈ అఫీషియల్ డేటాని మేము మీ ముందు పెడుతున్నాం. మీరు ఈ 3,000 మంది చనిపోయిన ఈ బేబే అనే బ్యాచ్, ఈ అరిసే బ్యాచ్ కమ్మితే స్టాటిస్టిక్స్ అయితే రండి, మీ దగ్గర ప్రూఫ్ ఏంటో చూపించండి. గాలిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా? పాటిబండ్ల ఆనందరావు గారి పడమర గాలిలో గాలేడు అనే ఒక పాత్ర ఉంటుంది. ఆ గాలేడు పాత్రను తీసుకున్నటువంటి ఈ కూటమి బ్యాచ్ ఈరోజు లెక్కలు లేకుండా ఇష్టం వచ్చినట్టు, పోనీ అందరు కలిపి ఒకే లెక్క చెప్తారంటే అది కాదు, రకరకాల లెక్కలు. అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం మీరు ఎన్నుకున్న మార్గం ఏదైతుందో, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని పక్కకు చూయించి, మీ చేతగానటువంటి పరిపాలన 14 నెలలుగా మీరు ఏమీ చేయలేక ప్రజలు అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసిపోయారు, ఆ గుంటను మేము పూడుస్తున్నాం. పూడ్చండి, పనికి ఆ గుంటలో పడవాకండి. మీరు పెడితే మీ మీద కూడా మట్టేస్తారు, మీరు కూడా పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధ్వంసం జరిగిందా, లేకపోతే డెవలప్మెంట్ జరిగిందా? హ్యూమన్ ఇండెక్స్ ఒకసారి చూడండి. ఆయనకు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక లాస్ట్ ఇయర్ ఎలక్షన్కి వెళ్ళింది, 2 సంవత్సరాలు కరోనా, మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం కరోనా బారిన పడింది. కానీ మిగిలిన 2 సంవత్సరాల్లో అద్భుతాలు చూపించాడు ఈ రాష్ట్ర పరిపాలనలో. పేదవాడు అన్నవాడు పైకి రావటం కోసం తను తీసుకొచ్చినటువంటి ప్రతి పాలసీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ పాలసీ.
For example, education, introducing English medium in education from third class onwards. Is it not a revolutionary policy in India in education? నేను అడుగుతున్నాను. అండ్ టేక్ అబౌట్ హెల్త్ విషయంలో ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్, ఒక విలేజ్లో ఫ్యామిలీ డాక్టర్ ఉండేటట్టుగా, ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీకి ఒక డాక్టర్ ఉండే విధానంలో, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎక్కడో నగరాల్లో జరుగుతుంటుంది. బంజారా హిల్స్ లాంటి దాంట్లోనో, లేకపోతే ఇక్కడ కరెన్సీ నగర్ లాంటి దాంట్లోనో, విజయవాడలో, లేకపోతే గుంటూరులో మంచి సెంటర్లోనో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకొని ఉంటారు. మా ఫ్యామిలీ డాక్టర్ లేడు కాబట్టి మేము పోస్ట్ పోన్ చేసుకున్నాం అనే విధంగా. సో ఆ కాన్సెప్ట్ని విలేజ్లోకి తీసుకొచ్చి తల్లిదండ్రుల్ని వదిలేసి అమెరికా వెళ్ళిన బిడ్డలు, మా నాన్న మా అమ్మ హెల్త్ ఎలా ఉందో, వాళ్ళ షుగరు, వాళ్ళ బీపీ, వాళ్ళ ఈసీజీ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద బిడ్డగా మారి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీ హాజ్ టేకెన్ దట్ మచ్ ఆఫ్ కేర్. నౌ వాట్ హ్యాపెండ్? మీ విద్యా విధానం ఏంటి? వాట్ ఇస్ యువర్ ఎడ్యుకేషన్ పాలసీ? ఇంగ్లీష్ మీడియం మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వేశారు ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దని. ఎందుకంటే మీకు సరైన కూలోడు దొరకడని, సరైన గన్మ్యాన్ దొరకడని. పేదవాళ్ళందరూ చదువుకుంటే వాళ్ళు ఉద్యోగస్తులు అయిపోతారు, మాకు ఇళ్లలో కూలి పనిచేసేవాడు ఎవడని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంగ్లీష్ మీడియం కోర్టుల ద్వారా వెళ్ళి తీసేసిన సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాడు. దెన్ వాట్ హ్యాపెండ్? మీరు ఎందుకు మూసుకున్నారు అప్పుడు నోర్లు? ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం తీసేశారు. ఇంగ్లీష్ మీడియం పేదవాడు చదవడానికి వీల్లేదా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతమైన పరిపాలన అని ప్రజలు చెప్తూ ఉన్నారు. దెన్ ఆఫ్టర్ అదర్ సర్వీసెస్, అది అగ్రికల్చర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా టు బిల్డ్ ఏ నేషన్ దెర్ ఆర్ 3 ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఎడ్యుకేషన్, అదర్ వన్ ఈజ్ హెల్త్, థర్డ్ వన్ ఈజ్ అదర్ సర్వీసెస్. అది ఇండస్ట్రియల్ అంటామా, అగ్రికల్చర్ అంటామా, లేకపోతే ఇంకా మిగతా సర్వీసెస్ అంటామా? దిస్ 3 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ 3ని జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగ సృష్టికర్తలు ఏం ఆశించారో ఆంధ్రప్రదేశ్లో అది చేసి చూయించాడు. మీరు ఈరోజు ఒక రెడ్ బుక్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి, నేను దాన్ని రాజ్యాంగంతో పోల్చదలుచుకోలేదు, ఒక ఇడియాటిక్ బుక్ రెడ్ బుక్ అనేది ఒకదాన్ని తీసుకొచ్చి దానిలో మీరు కొన్ని పేర్లు రాసుకొని దీన్ని మేము అమలుపరుస్తున్నామంటే ఏంటి మీ ధైర్యం? మీరు అమలుపరిచినప్పుడు ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చేసి మీరు ఏదైతే మీరు నాటుతున్నారో అదే కదా బయటకు వచ్చేది, ఏది విత్తుతున్నారో అదే కదా పైకి వచ్చేది. తర్వాత ఏమవుతుంది సమాజం? మీకు సమాజం అంటే భయం లేదు. సమాజం వికృత రూపాలు దాల్చాలి, సిస్టమ్స్ మొత్తం నాశనం చేయాలి, ఏ ఆర్గాన్ అయినా సరే మా కంట్రోల్లో ఉండాలనుకునే ఒక ఫ్యాసిస్టిక్ నేచర్లోకి వెళ్ళినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. కమాన్, నేను అడుగుతా ఉన్నా, 3000 మంది చనిపోయారు మీరు అంటున్నారు. నేను మీ దగ్గర ఎంత చనిపోయారు, మా దగ్గర ఎంత చనిపోయారు నేను అన్నట్లా ప్రూఫ్ చూపించండి మీరు.